వివేకవర్ధిని హైస్కూల్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సీతారామ లక్ష్మణ హనుమంత వేషధారణలతో పాటు శ్రీరామనామస్మరణలతో కొత్తగూడెం ప్రధాన రహదారిలో చిన్నారులు చేసిన ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా జరిగిన శోభయాత్ర ర్యాలీలో వివేకవర్ధిని పాఠశాల నిర్వాహకులు అమ్మ మహేష్ తేజ న్యూస్తో మాట్లాడారు. రామాలయం ప్రారంభించిన సందర్భంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువుల యొక్క భారతదేశం యొక్క నినాదం ఏమిటంటే అయోధ్య రామాలయం కట్టాలని. అందులో భాగంగా ఈ రోజు మన ప్రధానమంత్రి యావత్ భారతదేశం హర్షించదగిన విషయం ఏమిటంటే ఆనందకరమైనటువంటి విషయం, చాలా సంతోషకరమైన విషయం. పిల్లాడికి ఆబాల గోపాలం కూడా ఎంతో ఆనందపడుతున్నారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎటువంటి భేదం లేకుండా ప్రతి హిందువు కూడా, ముస్లిం కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఈ రామాలయాన్ని హర్షంగా, చాలా ఆనందంగా వాళ్ళు ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నందుకు నిజంగా భారతీయుడిగా అందరూ గర్వించదగిన విషయం. అంతేకాకుండా మా వివేకవర్ధిని పాఠశాల విద్యార్థులు ఏదైనా సరే సంస్కృతి సాంప్రదాయాల్ని, భారతదేశమే కాదు, ఒక మతం కాదు, ఏ మతాన్నైనా సరే మేము చక్కగా ఆహ్వానిస్తూ ప్రతి మతాన్ని యొక్క ప్రతి పండుగలు, ఇటు రంజాన్ అయితేనేమి, క్రిస్మస్ అయితేనేమి, ఏదైనా సరే మతం యొక్క విధానం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే మతం ముఖ్యం కాదు, ప్రతి ఒక్క భారతీయుడు ఇక్కడ హిందువు అనేటువంటి భావనతోటే ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మేము చేసిన ర్యాలీలో చంద్ర కాంత్ అనేటువంటి పిల్లవాడు ఈ రాముడిగా, అదేవిధంగా లక్ష్మణుడిగా, సీతగా మా విద్యార్థులు పూర్వ విద్యార్థులే కాకుండా మిగతా వ్యాపారవేత్తలు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం.